మనం కూడా జాబ్ చేద్దామే. ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా ఉంటాం చెప్పు. అరే ఏంట్రా జాబా? నా వల్ల కాదురా. ఆ బీటెక్ కూడా ఏదో కరోనా వల్ల పాస్ అయ్యాను, కానీ స్లిప్పులు కూడా నా వల్ల కాదు. సరే కానీ నువ్వెప్పుడు పాస్ అవుతావు? నేను రాస్తానే ఉన్నా, వాళ్ళు నన్ను ఫెయిల్ చేస్తానే ఉన్నారు. బహుశా కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు కదా, అందుకోసమే నన్ను పాస్ చేస్తలేరేమో. ఏంటే నువ్వేంటి నా పక్క పడుకుంటున్నావు? పోయి కింద పడుకో. ప్రతి ఇష్టం లేని పెళ్లిలో మొగుడే కింద పడుకోవాలా? ఏ పిల్లలు పడుకోరా? అరే ఇది మా ఇల్లురా, నువ్వే వెళ్ళి కింద పడుకోవాలి. ఆహా, అదే పెళ్ళై మా ఇంట్లో ఉంటే నేను కింద పడుకునే, నువ్వు పైన పడుకునేదానివి కదా. ఇప్పుడు నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటా. ఇలాంటి 100 సొల్లు కబుర్లు నేను చెప్తాను. ఎలా? ఇప్పుడు నువ్వు ఇక్కడ పడుకున్నావు అనుకో, నేను గట్టిగా అరుస్తా. అరు, మీ అమ్మ నాన్న కూడా అదే కావాలి. చీ గబ్బు ఫెలో, వెళ్ళరా వెళ్ళు. అబ్బా పంది ముఖం దానా. జీవితం సంకనాకి ఫోన్ చూసుకుంటా. అరే యశు, ఈ డ్రెస్ ఎలా ఉందిరా? బొక్కలా ఉంది, నీకు అస్సలు సూట్ అవ్వదు. బానే ఉంది కదా. హే బృందా, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. నిజంగానా? ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో తెలుసా ఆ డ్రెస్ లో. ఇందాక బాలేదన్నావే. బొక్కలా ఉంటావు. అవునరా, ఏం నువ్వు ఒకడే వచ్చావు? రామ్గాడ్ ఏడి? రామ్గాడ్ జాబ్ చేస్తున్నాడు, జాబ్ లో బిజీ. జాబా? మరి విజయ్? విజయ్ గారికి పెళ్ళైపోయిందిగా. అరే వీళ్ళందరికి ఏమైందిరా? మొన్నటిదాకా బానే ఉన్నారు కదా, ఇప్పుడేంటి జాబ్ రెస్పాన్సిబిలిటీ అని రాంగ్ ట్రాక్ లోకి వెళ్తున్నారు? బృందా, మనం కూడా జాబ్ చేద్దామే. ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా ఉంటాం చెప్పు. అరే ఏంట్రా జాబా? నా వల్ల కాదురా. ఆ బీటెక్ కూడా ఏదో కరోనా వల్ల పాస్ అయ్యాను, కానీ స్లిప్పులు కూడా నా వల్ల కాదు. సరే కానీ నువ్వెప్పుడు పాస్ అవుతావు? నేను రాస్తానే ఉన్నా, వాళ్ళు నన్ను ఫెయిల్ చేస్తానే ఉన్నారు. బహుశా కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు కదా, అందుకోసమే నన్ను పాస్ చేస్తలేరేమో. బృందా, మనం కూడా ఏదో ఒకటి చేద్దామే. ఇంట్లో రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఎవరు ఇంట్లో నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయమనింది? అది కాదే, మరీ చులకనగా చూస్తున్నారు. బీటెక్ ఎలాగో పాస్ అవ్వలేం, కనీసం ఏదో ఒకటి చేసి లైఫ్లో సక్సెస్ అవ్వాలి కదా. అరే నువ్వేంట్రా ఇలా మారిపోయావు? సరే ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం? ఈ మధ్యన అందరూ యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. అంబానీ నుంచి ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు. మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం. ఛానల్ ఓకే, మరి కంటెంట్? మన యూట్యూబ్లో ఒక ప్రాంక్ వీడియో చూశాను. అంత ఫన్గా ఏం లేదు, కానీ వ్యూస్ మాత్రం మిలియన్స్లో ఉన్నాయి. అది కూడా లో బడ్జెట్లోనే అయిపోతుంది. అదే ప్లాన్ చేద్దాం. సరే కానీ అయితే. సరే అంటే సరిపోదు, ఇద్దరం కలిసే చేయాలి. పైగా అమ్మాయిలు ఉంటేనే వ్యూస్ ఎక్కువ. అరే నేనా? కాలేజ్ నుంచి ఏదో పని చేసి మన ఇద్దరం కలిసే చేసాం కదా, అలాగే ఇప్పుడు మంచి పని చేసేటప్పుడు కలిసే చేద్దాం. పైగా అమ్మాయిలు ఉంటేనే వ్యూస్. సరే అంతగా ముచ్చట పడుతున్నావు కాబట్టి చేద్దాం. ఏం ప్రాంక్ చేద్దాం? అరే ఐడియా రా, మనం ఈ సీన్ ని రీక్రియేట్ చేద్దాం రా. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఈ సీనా? ఎలా? సింపుల్ రా, మన ఇద్దరం పెళ్లి చేసుకొని మా పేరెంట్స్ ముందు డ్రామా చేద్దాం. వాళ్ళ రియాక్షన్ ని మనం క్యాప్చర్ చేద్దాం, దాన్ని పోస్ట్ చేద్దాం. అబ్బా, ఫస్ట్ వీడియోనే అదిరిపోయేలా ఉంది. చేద్దాం చేద్దాం చేద్దాం. మొత్తం నీ వల్లేరా. నా బాడీ నేను లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే కెరియర్ కాకరికి అని చెప్పి నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసావు. ఎవరు? నేనా? సరే, నేనంటే కెరీర్ గురించి ఆలోచిద్దామని అన్నాను, కానీ ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? నువ్వే కదా. నువ్వు తీసిన గోతులో నువ్వు పడ్డం కాక నన్ను పడేసినావు కదే. అయినా మా నాన్న తాళి కట్టమని కానీ కట్టేయడమేనా? అదేదో పీటీ మాస్టర్ చెప్తే పిల్లోడు ఫాలో అయిపోయినట్టు నిజం చెప్పాలి కదా. మాను కామెడీలు గీమిడీలు ఏం చేయట్లేదు కదా. మీ నాన్న పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి కట్టమంటే ఆ టైంలో తాళేంటి ఉరితాడైనా కట్టేవాడినే. పైగా నిజం చెప్పాలనా? నిజం చెప్తే మీ నాన్న నిన్ను ఏమంటాడో తెలియదు, కానీ నన్ను మాత్రం పీసులుగా కట్ చేసి ఈవినింగ్ ఈగిల్స్ కి స్నాక్స్ గా వేసేవాడు. నా పెళ్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఏ రణ్వీర్ సింగ్ ఏ రణ్బీర్ కపూర్ వస్తాడు అనుకున్నా. అట్లీస్ట్ విక్కీ కౌశల్ వచ్చినా అడ్జస్ట్ అవుదాం అనుకున్నా. మా గుండెల మీద చేసుకొని చెప్పు, నువ్వు వాళ్ళని చేసుకుంటావు ఓకే, వాళ్ళు నేను చేసుకుంటారా?
నేను కూడా దీపికా పాడుకున్నావు కట్రీనా కైఫో లేదా టీపీ డిమ్నీనో చేసుకుందాం అనుకున్నా నీలాంటి డిప్ప ముఖం దాన్ని చేసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. ఎవడ్రా డిప్ప మొహం? డిప్ప గిప్ప అంటే డిప్ప వగులుతుంది. కొబ్బరి చిప్ప మొహమోడా. ఎవరే కొబ్బరి చిప్ప ముఖం? నువ్వే చించు ముఖం. చించు గించు అంటే కొడితే కోటిలో పడతావు. సారీ, ఆ రూట్లో వెళ్ళడం మానేశాను. పోయినసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాను. అయినా నువ్వు నన్ను కొడతావా అనే చాచి కొడితే చౌరస్తాలో పోయి పడతావు. ఇది కొట్టరా. నువ్వు కొట్టే దమ్ముంటే కాలర్ పట్టుకోవే. నా కాలర్ పట్టుకుంటావా? ఇప్పటిదాకా ఏ మొగాడు నా కాలర్ పట్టుకోలేదు తెలుసా? లాస్ట్ టైం అమ్మాయి అనుకోని లేడీ కానిస్టేబుల్ గోకావు సెల్ వేసి కుక్కని కొట్టినట్టు కొట్టింది. మర్చిపోయావా? కొట్టిన మాట వాస్తవమే, కానీ కాలర్ పట్టుకునే లోపే కాలు పట్టేసుకున్నాను, వదిలేసింది. అయినా టాపిక్ అది కాదు. నా కాలరే పట్టుకుంటావు, వదిలేవే. వదలండి రా. వదలకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఏం చేస్తావు? మహా అయితే కాళ్ళు పట్టుకుంటా. ఇక నిన్ను మాటలతో కాదే, నిన్ను అయిపోయినా మావా. పాలు తాగుతావా? నాకు పాలు నచ్చావురా. పోనీ బీరేస్తావా? అబ్బా మావా, మనం ఫస్ట్ టైం బీర్ ఎప్పుడు తాగామని గుర్తుందా మావా? హారా, కాలేజెస్ లో నువ్వు నేను విజయ్ తాగాం కదా. వాడేమో వాళ్ళు అనుకొని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కక్కేశాడు. అవునరా, టైం ఎంత అవుతుంది? ఓ 12 అవుతుంది అనుకుంటా మావా. సర్లే కానీ టైం అయిపోతుంది, ఇక మొదలెడదామా? ఏంట్రా స్టార్ట్ చేసేది? అంటే చాలా టైం అయింది కదా, ఇక పడుకుందాం అంటున్నాను. ఆహా, నాకు ఆకలి అవుతుందిరా. నాకు కూడా ఆకలి అవుతుంది. అబ్బా, నేను అనేది నీ ఆకలి గురించి కాదు, నా ఆకలి గురించి. నేను కూడా ఆకలి గురించే చెప్తున్నాను. సర్లే ఉండు, నీ కిచెన్ లో ఏమన్నా ఉంటే తీసుకుని. కిచెన్ లో ఏం లేవురా, అమ్మ ఇప్పుడే అన్ని క్లీన్ చేసేసి వెళ్ళింది. బాగా ఆకలి అవుతుంది, ఏదో ఒకటి చెయ్యి కదా. ఆర్డర్ పెడతా. నైట్ ఆర్డర్స్ డీలే అవుతాయిరా, నేను అంతసేపు వెయిట్ చేయలేను, నాకు ఆకలిగా ఉంది. ఇందాక నుంచి కేకలేస్తుంటే ఆకలి అవ్వదా? వరుస్తుంది వరుస్తుంది. సర్లే ఉండవు, వెళ్ళి ఏమన్నా తీసుకొని వస్తా. ఇది మాత్రం నా ఆకలి గురించి పట్టించుకోదు. ఛే, ఇదిగోవే ఫ్రిడ్జ్ లో రైస్ ఉంటే ఫ్రైడ్ రైస్ చేసా. ఏదో ఒక్కట్లే. అమ్మా, అమ్మ బాబోయ్, మా అమ్మ కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయరా. చేసి ఏం చెప్పమంట? అత్తారింట్లో ఉన్నాను చెప్పు. అత్త పొరదాకా ఉరికిచ్చి కొట్టింది. అయినా మరి నాన్న అడిగినప్పుడు ఎందుకు అనదని చెప్పావు? ఇప్పుడు మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసిందనుకో. అబ్బో, ఊహించుకుంటేనే భయంగా ఉంది, అందుకే చెప్పలేదు. నువ్వు కూడా ఇదే మెయింటైన్ చెయ్యే. ఏడ్సవులే. ఏంటే నువ్వేంటి నా పక్క పడుకుంటున్నావు? పోయి కింద పడుకో. ప్రతి ఇష్టం లేని పెళ్లిలో మొగుడే కింద పడుకోవాలా? ఏ పిల్లలు పడుకోరా? అరే ఇది మా ఇల్లురా, నువ్వే వెళ్ళి కింద పడుకోవాలి. ఆహా, అదే పెళ్ళై మా ఇంట్లో ఉంటే నేను కింద పడుకునే, నువ్వు పైన పడుకునేదానివి కదా. ఇప్పుడు నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటా. ఇలాంటి 100 సొల్లు కబుర్లు నేను చెప్తాను. ఎలా? ఇప్పుడు నువ్వు ఇక్కడ పడుకున్నావు అనుకో, నేను గట్టిగా అరుస్తా. అరు, మీ అమ్మ నాన్న కూడా అదే కావాలి. చీ గబ్బు ఫెలో, వెళ్ళరా వెళ్ళు. అబ్బా, పంది ముఖం దానా. ఇందాక దాకా కోడి పిల్లలా ఎగిరింది, ఇప్పుడేమో కుక్క పిల్లలా ముడుచుకొని పడుకుంది. అమ్మా,
చేయాల్సిందంతా చేసి అంత ప్రశాంతంగా పడుకుందో. పిల్లలు దయ్యాల్లా కనిపిస్తారు, ఇదేంటి నాకు దేవతలా కనిపిస్తుంది. ఏం చేస్తున్నావురా? అంటే ఈగ వాళ్తేను నీతో తిరిగి తిరిగి నా లైఫ్ ఇలా అయింది. ఇంకా పొద్దు నీ మొహం చూసాను, ఇంకెన్ని ఘోరాలు చూస్తాను. ఇంకెంత జరగాల్సినవి అన్నీ జరిగిపోయాయి. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటే ఏమో అనుకున్నా, మరి ఇంతలా మార్చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఆ రోజు నువ్వు అత్తారింటికి దారే సినిమా చూసినావు కాబట్టి సరిపోయింది. అదే ఉప్పెన సినిమా చూసుంటే అమ్మ. కానీ నాకు మాత్రం ఒకటి అర్థమైంది, సినిమాలో జరిగేటివన్నీ నిజ జీవితంలో జరగాలని రూల్ ఏం లేదు. సర్లే కానీ నైట్ బాగా నిద్ర పట్టిందా? ఏం నిద్ర పట్టడమో ఏమో. ఎవరికన్నా పెళ్ళంటే లైఫ్లో మంచి మూమెంట్గా మిగిలిపోతుంది, కానీ మనకు మాత్రం మనకేం తక్కువ, మనకు కూడా మంచి మూమెంటే, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. నా పెళ్ళంటే ఎన్నెను ఊహించుకున్నాను. పెద్ద ఫంక్షన్ హాల్లో మా చుట్టాల మధ్యలో గ్రాండ్ గా చేసుకోవాలనుకున్నాను. ఒకవైపు పీటల మీద నేను మా ఆయన, ఇంకోవైపు వచ్చిన చుట్టాలు, వచ్చిన గెస్ట్లు అందరూ నా చీర గురించి నా నగల గురించి మాట్లాడుకుంటుంటే, ఒక పక్క ఏమో అందరూ భోజనాలు చేస్తూ, ఇంకో పక్క ఫోటోగ్రాఫర్ నా ఫోటో. అవునరా, ఫోటో అంటే గుర్తొచ్చింది, నీ బటన్ కెమెరా ఏమైంది? ఇంకెక్కడ బటన్ కెమెరా, మీ నాన్న చేసిన గొడవలో ఎప్పుడో పగిలిపోయింది. మరి కార్డు? అంటే క్యామ్ అయితే పెట్టాను కానీ కార్డే పెట్టడం మర్చిపోయాను. అంత చిన్న కెమెరాలో మెమరీ కార్డ్ పెట్టడం మర్చిపోయావు? నీకెందుకు లైఫ్ కెరియర్ అని పెద్ద పెద్ద డైలాగ్లే. ఎలా? ఎక్కడికి? బయటకు వెళ్తున్నా. 1 సెకండ్, ఇలా వెళ్ళొద్దు. మరి ఎలా వెళ్ళాలి? జుట్టు కొంచెం చెరిపేసి, చీర కొంచెం నలిపేసి, సిగ్గుపడుతూ వెళ్ళాలి. ఎందుకురా ఎప్పుడు మా అమ్మాయిలే అలా వెళ్ళాలి? ఏ మీ జుట్టు చెరగదా? మీ బట్టలు నలగవా? ఎలా? సోది. అది కాదే. ఎప్పుడు మాటిన నా జీవితం సంకనాకి ఫోన్ చూసుకుంటా. అరే యశు, ఈ డ్రెస్ ఎలా ఉందిరా? బొక్కలా ఉంది, నీకు అస్సలు సూట్ అవ్వదు. బానే ఉంది కదా. ఓడి అమ్మ. హే బృందా, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. నిజంగానా? ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో తెలుసా ఆ డ్రెస్ లో. ఇందాక బాలేదన్నావే. బొక్కలా ఉంటావు. ఇంటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది, ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో ఏంటో. బృందా, బృందా ఏమొచ్చేస్తా. ఏంట్రా రోజు రోజుకి నల్లబడిపోతున్నావు? స్టడీగా ఉండవే. అబ్బా, మీరు కథలు కూడా తీయండి. చూడు ఎలా వచ్చాయో, బాగున్నాయి కదా. ఏంటండి ఫోటోలు తీయటం? ఒక్క ఫోటో కూడా బాగా తీయలేదు. ఫేస్ వస్తే బాడీ రావట్లేదు, బాడీ వస్తే ఫేస్ రావట్లేదు. మీకంటే చిన్నపిల్లలు బాగా తీస్తారు కదండి. ఇంతకంటే మంచిగా ఎవరు చెప్తారే? బాగున్నాయి కదనే. అల్లుడు, ఒక్క నిమిషం ఇటు రావా? కొంచెం ఫోటోలు తీవా? సర్లే అండి. మీరు రండి. నాకంటే బాగా చెప్తాడా? చూద్దాం. ఈ ముసలి మొక్కలకు ఫోటోలు కూడా కావాలన్నా? ఇదిగోండి. ఏదల్లుడు? అబ్బా, ఎంత బాగా తీసారండి అల్లుడు గారు. అబ్బా, చూసి నేర్చుకోండి. అవునా? నా అంత కాకపోయినా ఓకే. ఏది ఒప్పుకోరు కదా మీరు? అల్లుడు, మా ఇద్దరు ఫోటో దింపావు కదా, నిన్ను అమ్మాయి ఫోటో దింపుతాను. బృందా, బృందా. ఏంటమ్మా? ఏం లేదు డార్లింగ్, నిన్ను అబ్బాయి కలిపి ఒక ఫోటో దింపుదామని. ఇప్పుడు ఎందుకు నాన్న ఇవన్నీ? మీకు ఎట్లాగూ ప్రీ వెడ్డింగ్ షూట్ జరగలేదు, ఇంట్లో పెట్టుకోవడానికి ఒక్క పెళ్లి ఫోటో కూడా లేదు. ఇద్దరు కలిసి ఒక ఫోటో దిగండి. అది కాదమ్మా. నువ్వు అంతే అంటావు. ఏది కాదే, దిగండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు మావయ్య? ఫోటో అమ్మా, మెమరీ. రెడీగా ఉండండి. అల్లుడు జరుగలుడు.
అమ్మా బృందా కొంచెం దగ్గరికి రా. అల్లుడు చెయ్యి. కొంచెం నవ్వవే. నేను చెప్పింది నీ మీద కాదు, అమ్మ మీద చెయ్యి అల్లుడు. ఇప్పుడు చేతులు అవన్నీ ఎందుకు మావయ్య? నీ భార్య మీద చేయడానికి నువ్వు భయపడతావు ఏంటి అల్లుడు? ఏయ్ అల్లుడు ఆర్టిఫిషియల్గా ఉంది, న్యాచురల్గా ఉండాలి. ఓకే మావయ్య, ఇప్పుడు మీకు న్యాచురల్ కావాలి అంతే కదా? ఇప్పుడు అల్లుడు అది ఇప్పుడు చూడు, చూడముచ్చటగా భలే ఉన్నారు అల్లుడు. ఇద్దరు అంతే ఉండండి. వచ్చింది ఫోటో. ఇప్పుడు చూడు ఫోటోస్ ఎంత బాగా వచ్చాయో. నాన్న అమ్మా మీరు ఫోటోలు చూస్తుండండి, మేము ఇప్పుడే వస్తాం. సరే డాలి. నాకు చిన్న పని ఉంది, బయటకు పర్లేదండి రండి. మావయ్య ఓసి ఏమైంది? ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? ఊరుకుంటుంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నావు. నేనేమో లెగ్ సైడ్ లో హీరోయిన్ అనుకుంటున్నావా? ఓసే నేను చెప్పేది వినవే. పెళ్ళైంది కదా అని సొంత పిల్లంలో ట్రీట్ చేస్తున్నావు. సొంత పిల్లం అయితే చేతులేని ఏకంగా కాలే వేసా. రెండు కళ్ళు విరగ్గొట్టేదాన్ని చర్చ్ లో చిల్లర ఏరుకునేవాడివి. ఏ ఆ చిల్లర డబ్బులతో శారీలు కొనుక్కుంటావా? ప్లీజ్ చెప్తాను వినవే. చెప్పరా చెప్పు. నీ రీజన్ జెన్యూన్ ఉందనుకో తీస్తా, లేదంటే కోస్తావు. చెప్తా. అసలు ఏం జరిగిందంటే సరేరా నీ వచ్చా చూస్తాలే, కంగారేం పడకు. ఏవండి? ఓకే ఏవండి ఒక్క నిమిషం. ఏవండి రై నేను మళ్ళీ చేస్తా. నాకు ఏంటి? ఏవండి నాకు అల్లుడు అమ్మాయి విషయంలో ఏదో తేడా కొడుతుందండి. ఎందుకు? అంటే వాళ్ళిద్దరు నిజంగానే ప్రేమించుకున్నారంటారా? అదేం డౌట్ పిచ్చిదన్న. మొన్నే చూసావుగా, వాళ్ళిద్దరూ ఒకరి కోసం ప్రాణాలు ఇచ్చుకునే దాకా పోయారు. అది చూసా కూడా నీకు ఇలా అనిపిస్తుందా? అంతవరకు ఓకేనండి. అప్పటి నుండి డౌట్ వస్తుందండి. వాళ్ళిద్దరు కలిసి తినటం కానీ, కలిసి మాట్లాడటం కానీ, కలిసి టైం స్పెండ్ చేయటం కానీ ఏ రోజు నేను చూడలేదండి. చూడవే, ఎంత ప్రేమించుకున్నా కూడా పెళ్ళయ్యాక ఇద్దరి మధ్య చిన్న మొహమాటలు ఉంటాయి. అంత మాత్రానికి నీకు వచ్చిన డౌట్ కరెక్ట్ కాదు. పైగా ఇంట్లో మనం ఉంచుకొని ఫ్రీగా ఎలా ఉంటారు చెప్పు? బా పెళ్ళైన కొత్తలో ఇంట్లో అంతమంది చుట్టాలున్నా మీరు నాకు సైడ్ కొట్టలేదు. అందరినీ మొగుళ్ళగా రొమాంటిక్ గా ఉండరు కదే. అల్లుడు కూడా అలవాటు అవుతుందిలే. అది జరిగింది. ప్లీజ్ కత్తి తీయవా ప్లీజ్. అమ్మా ఇప్పుడు మన పెళ్ళి ప్రాంక్ అని మీ అమ్మ నాన్నకు తెలిసిందనుకో, మీ అమ్మ ఏం చేస్తుందో తెలియదు కానీ మీ నాన్న మాత్రం లాస్ట్ టైం గన్ కాల్లో కాల్చాడు. ఈసారి నా అదే గుండెల మీద కాల్స్తాడు. మా నాన్న దాకెందుకురా, నాకే గన్ను దొరికిందనుకో మా ఎగ్జామ్ మొత్తం దింపేస్తాం. అంతా నీ వల్లే. చీ అదవా. ఒకప్పుడంటే నేను నీకు ఫ్రెండ్నే, ఇప్పుడు నీకు తాళి కట్టిన మొగుడిని. నేను చచ్చాను అనుకో, తెల్ల చీర కట్టుకొని తెల్ల ముఖం వేసుకొని మూలకు కూర్చోవాలి. చిచ్చి నేను తెల్ల చీరలో బాగోను. అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు మనం మొగుడు పెళ్ళాలా యాక్ట్ చేద్దాం. రివర్స్ చెప్తున్నావురా? సారీ అదే మొగుడు పెళ్ళాలా యాక్ట్ చేద్దాం. వాళ్ళు అయినప్పుడు యాస్టీస్గా ఫ్రెండ్స్గా ఉందాం. అప్పుడు వాళ్ళు హ్యాపీ, మన పైన కూడా ఏ డౌట్ రాకుండా ఉంటుంది. ఏమంటావు? కానీ కొన్ని షరతులు ఉన్నాయి. షరతా? ఎవడాడు? టర్మ్స్ అండ్ కండిషన్స్ రా. చెప్పేంటో. రూల్ నెంబర్ 1, మా అమ్మ నాన్న ఉన్నప్పుడే మనం క్లోజ్గా ఉండాలి. వాళ్ళు లేనప్పుడు చెయ్యి కాదు కదా టచ్ కూడా చేయకూడదు. రూల్ నెంబర్ 2, నేను యూజ్ చేసే థింగ్స్ ఏవి నువ్వు యూజ్ చేయకూడదు. లైక్ టవల్, బెడ్షీట్ ఇలాంటివి అన్నమాట. మరి వాష్రూమ్? అది కూడా. మరి నాకు అర్జెంట్గా వాష్రూమ్ వస్తే? దట్స్ యువర్ ప్రాబ్లం. రూల్ నెంబర్ 3, నువ్వు నైట్ టైమ్స్ గుర్క పెడుతున్నావు. నాకు అది అస్సలు నచ్చట్లేదు. కుదిరితే గుర్క మానేసే, లేకపోతే బయట గుర్కలాగా వెయిట్ చేయి. ఇవన్నీ ఫాలో అవుతానంటే ఓకే, లేదంటే మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తా. నిజం చెప్తే నీ ఇదేం పోతుంది? పోయేది నా ప్రాణం కదా. సర్లే నువ్వు ఎలా అంటే అలానే కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటది? రోజు కింద పడుకొని బ్యాక్ పెయిన్ వస్తుంది. కావాలంటే 3 రోజులు నువ్వు కింద పడుకో, 3 రోజులు నేను పైన పడుకుంటానే. అవునా? సండే ఏం చేద్దాం నాన్న? మన ఇద్దరం కలిసి పడుకుందాం. మంచి పడదొబ్బుతో ఈ ఎక్షలు తగ్గించుకుంటేనే మంచిది. రూల్స్ అన్ని గుర్తున్నాయి కదా? మర్చిపోకు. మర్చిపోయావనుకో అప్పుడు చెప్తా. రూల్స్ బ్రేక్ చేసావనుకో నీ బోన్స్ బ్రేక్ చేస్తా. ఎదవా పడేటప్పుడు పట్టుకోవద్దు. ఇందాక మీరే కదా మేడం మీ అమ్మ నాన్న లేనప్పుడు మిమ్మల్ని టచ్ కూడా చేయొద్దన్నారు, అందుకే పట్టుకోలేదు. బాయ్.